సోయా కీమా శాండ్విచ్. ఓకే, సోయా కీమా శాండ్విచ్. సో కొంచెం నాన్ వెజ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో బికాస్ సోయా చంక్స్ అని తగులుతుంటే పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో శాండ్విచ్, సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, బట్ సూపర్ టేస్ట్ అయితే వస్తుంది డెఫినెట్లీ. అండ్ లెట్యూస్ చంక్స్ ఇప్పుడు మనం దాన్ని పేస్ట్ చేసుకుంటాము కీమా అన్నాం కాబట్టి. ఓకే, పర్ఫెక్ట్. లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ముందుగా దాన్ని బ్లెండ్ చేసేద్దాం. ఓకే, సో ఆల్రెడీ సోక్ చేసిన సోయా, ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ కూడా సార్ట్ చేసేసుకున్నాం. ముందుగా నూనె, సో స్టఫ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఎస్, అవును. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సో ఉల్లిపాయల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఓకే, నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి, టొమాటోస్ కూడా. సో సోయా యూజువల్గా మనము ప్రోటీన్కి రీప్లేస్మెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ కానీ చికెన్ కానీ దానికి రీప్లేస్మెంట్గా సోయా అంతే యూస్ఫుల్లా? ఎస్, అవును. అండ్ దీనివల్ల ఏంటి అంటే మనకు ఎవరైతే వేగన్స్ ఉంటారో అండ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇదొక మంచి స్వాప్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత మనం సోయా ఇంతకుముందు బ్లెండ్ చేసాం కదా, అది వేసి ఓకే. సో మరి నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ స్పైసెస్ అన్ని యాడ్ చేసేది. పర్ఫెక్ట్. ఒక స్పూన్ కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా కొంచెం, ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ కూడా. దీంట్లోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనము బ్రెడ్స్కి కూడా బటర్ రాసి పెట్టేసి ఆ స్టఫ్ ఇందులో పెట్టేసి అప్పుడు మళ్ళీ రోస్ట్ చేద్దాం. సూపర్. యా, ఆ తర్వాత మనం స్టఫ్ పెట్టేసి రోస్ట్ చేసుకుందాం. ఓకే. సో యూజువల్గా బ్రెడ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రెడ్స్, అంటే బ్రౌన్ బ్రెడ్, తర్వాత మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని ఇలా చాలా వస్తున్నాయి కదా. రెగ్యులర్గా ఏది ఎక్కువగా యూస్ చేయొచ్చు? సో మనం మల్టీగ్రెయిన్ ఇంకా బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయడం బెటర్. ఓకే, సో వైట్ బ్రెడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలన్నమాట. అవును, సో మైదా మనకు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఓకే, సో కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం అందులో. ఓకే, ఓకే. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లెట్యూస్ పెట్టేసి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ పెట్టేసుకోవాలి. ఓకే,
ఇందులోనే చీజ్ స్లైస్ కూడా ఇంకో బ్రెడ్తో కవర్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం రోస్ట్ చేసేద్దాం. కొద్దిగా బటర్ వేసుకుంటాం. యా ఓకే. వావ్. సో శాండ్విచెస్లో కూడా డిఫరెంట్ కైండ్స్ మనం యూస్ చేస్తుంటాం, అండ్ ఫ్లేమబుల్ అండ్ నాన్ ఫ్లేమబుల్. ఇదైతే పర్ఫెక్ట్ డిష్ అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్కి, అండ్ వెరీ ప్రోటీనిషియస్ రెసిపీ అనమాట. యా, ప్రోటీన్ ప్లస్ ఫైబర్ కూడా మనం యాడ్ చేసాం. డెఫినెట్లీ పర్ఫెక్ట్గా రోస్ట్ అయింది. సో ఇంకా మరి తీసేసుకుందామా? యా, సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాస్య, సోయా కీమా శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఎస్, సోయా కీమా శాండ్విచ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఒక్కసారి చూసేయండి. సోయా కీమా శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, చీజ్ స్లైస్లు 2, లెట్యూస్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. సోయా కీమా శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టిన మీల్ మేకర్ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మిక్సీ పట్టిన మీల్ మేకర్, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తరువాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ స్లైసులకు వెన్న రాసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైసు పై లెట్యూస్ ఉంచి పైనుండి సోయా మిశ్రమం, చీజ్ స్లైస్ ను ఉంచి పైనుండి మరొక బ్రెడ్ స్లైస్ ను ఉంచాలి. ఆపై పాన్ లో ఉంచి వెన్నెతో 2 వైపులా కాల్చుకుంటే టేస్టీ సోయా కీమా శాండ్విచ్ రెడీ.